సో మీ అంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ అన్నది ఒక ముద్ర పడిపోతుంది. ఇప్పుడంటే 2-3 yearsకే కలెక్టర్ అవుతున్నారు, చిన్న డిస్ట్రిక్ట్స్ అయ్యాయి కాబట్టి. సో మీరు దాదాపు 9 years 10 years తర్వాత కదా కరీంనగర్ 4.5-5 years అంటే టోటల్ కలెక్టర్షిప్ కరీంనగర్ ప్లస్ అంటే సర్వీస్ లో ఎక్కువ ఫీల్డ్ నేనది సివిల్ సర్వెంట్ గా అయిన తర్వాత 3-4 years కి ఇప్పుడు కలెక్టర్ అవుతున్నారు బికాస్ ఆఫ్ చిన్న జిల్లాల వల్ల. మీకు 10 years తర్వాత కలెక్టర్ నాకు వచ్చింది 11th year కరీంనగర్ కలెక్టర్ ఫస్ట్ మా కలెక్టర్ యాక్చువల్. ఎందుకంటే నాది యునైటెడ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అప్పట్లో ధర్మపురి, ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఉంది. సో నేను అప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని, టాబ్లెట్ చదివేవాడిని నా ఓన్ డిస్ట్రిక్ట్ కాబట్టి. మీకు సంబంధించిన వార్తలు ఫస్ట్ పేజ్లో చాలా వచ్చాయి. సో కరీంనగర్ కలెక్టర్గా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి మీకు కితాబ్ ఇవ్వచ్చో లేదు, కానీ ఇప్పటికే కరీంనగర్ పబ్లిక్ గుర్తుపెట్టుకుంటారు కలెక్టర్ అంటే స్మితా సబర్వాల్ అని చెప్పి. యూ మేడ్ ఏ మార్క్. ఎట్లా ఉంది ఆ జర్నీ అంటే కరీంనగర్ కలెక్టర్గా 3 years? అంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ అ కలెక్టర్ అండ్ డెఫినెట్లీ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. సో ఐ వాజ్ వర్కింగ్ 24/7. యాక్చువల్లీ దట్ వాజ్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ పీరియడ్స్ ఆఫ్ మై లైఫ్. I wanted to make good infrastructure. I wanted to improve the town, city. మనకు ఇప్పుడు అయితే సిటీలోకి వచ్చింది, అప్పుడే కొంచెం చిన్న సబర్బన్ టౌన్. మున్సిపల్ కార్పొరేషన్ అయింది కదా రాజశేఖర్ టైంలో. Yes, Karimnagar was a municipal corporation, but it had that slightly suburban kind of a look. So when I joined Karimnagar, it was my first district as collector, and I had many dreams. I wanted to improve Karimnagar town. I wanted to tour every mandal, every village. చాలా పెద్ద డిస్ట్రిక్ట్ యునైటెడ్ కరీంనగర్. అప్పుడే యునైటెడ్ డిస్ట్రిక్ట్ అంటే చాలా పెద్ద డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఐ థింక్ 5-6 జిల్లా ఉంది కరీంనగర్, అప్పుడు ఒకటే జిల్లా. సో భూపాలపల్లి, సిరిసిల్ల, పెద్దపల్లి, ఈ సైడ్ అయితే వరంగల్, జగిత్యాల డిస్ట్రిక్ట్ అయింది, సిరిసిల్ల సో all districts. Well, one single district. సో ఐ యూస్ టు టూర్ అ లాట్ అండి. నేను డైలీ దాదాపు 1-2 గ్రామాలు టచ్ చేసేవాడు అప్పుడే. అండ్ నేను ఆ రోజులు అయితే ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఐ రిమెంబర్, బికాజ్ దాట్ ఇమోషన్, దాట్ హ్యాపీనెస్ అండ్ ద డైరెక్ట్ కనెక్ట్ విత్ పబ్లిక్, that is something else. I am thankful to God I got that opportunity. సో నాకు అప్పుడే కొన్ని ప్రయారిటీస్ కూడా బాగా క్లారిటీ ఉండింది. హెల్త్ మీద పని చేయాలి, ఎస్పెషలీ పేద మహిళలకి మంచి సౌకర్యాలు మేము ఏర్పాటు చేయాలి హాస్పిటల్స్లో, మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో. అండ్ ఎడ్యుకేషన్ మీద నేను బాగా ఫోకస్ చేసేవాడు. గవర్నమెంట్ స్కూల్స్కి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ సిస్టమ్ పెట్టానండి. సో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రమ్ ప్రైమరీ టు హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్స్ వరకు మనము మానిటరింగ్ కోసం. అంటే నేను ఇంత పెద్ద జిల్లా కదా, ఇంత 1000 స్కూల్స్ ఉన్నాయి, మళ్ళీ ఎక్కడ చూడాలి, ఎక్కడ ఉంది ప్రాబ్లం అంటే ఆ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ సిస్టమ్ అని నేను ఫస్ట్ టైం ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయించాను. ఆ ప్రతి స్కూల్కి ఎట్లా ఉంది సబ్జెక్ట్ వైజ్ గ్రేడింగ్ చేసి నేను హెడ్ మాస్టర్స్తో డైరెక్ట్ రివ్యూస్ చేసేవాడు. ఆ టైంలో ఇనిషియలీ దే వర్ నాట్ వెరీ హ్యాపీ. మై ఫాదర్ ఈస్ ఆల్సో టీచర్, వెరీ డెడికేటెడ్ టీచర్. ఐ సీ. మా ఇంట్లో కూడా మీ ఫోటో ఉంటుంది, మా ఫాదర్ కి మీరు ఉత్తమ ఉపాధ్యాయుడిగా సన్మానం చేస్తారు. నో, ఐ వాజ్ వెరీ మచ్ మోటివేటింగ్ దెమ్ అండి. నేను ఎప్పుడో చెప్పేవాడు రివ్యూస్లో, మీ మీద ఏదో నేను ఫాల్ట్ చేయాలి లేకపోతే మీకు అడగాలనేది, మీరు తప్పు అనేది నా ఉద్దేశం అది కాదు. ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. సో హెడ్ మాస్టర్స్ నుంచి వచ్చిందా రెసిస్టెన్స్? ఎస్ ఇనిషియల్ డేస్ తర్వాత కరీంనగర్కి రిజల్ట్స్ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఎస్ఎస్సి రిజల్ట్స్ ఇంప్రూవ్ అయింది. సో అప్పుడే అది కలెక్టివ్ గా చాలా స్పిరిట్ వచ్చింది. కానీ మీ తర్వాత 16-17 లో స్టేట్ టాప్ అయింది ఆ టైం లో చేసిన మేబీ ఫౌండేషన్. yes we had started many things and at that time remedial classes, తర్వాత ఒక 334 తర్వాత ఈ స్పెషల్ క్లాసెస్ అండ్ ఫుడ్. ఆ పిల్లలకి యాక్చువల్లీ నేను సర్వే చేసేటప్పుడు నాకు తెలిసింది ఆ విషయము. మార్నింగ్ నుంచి వాళ్ళు ఆకలిగా ఉంటాడు, అసలుగా ఏం తినడు. ఫుడ్ టిఫిన్ ఫర్ దీస్ కిడ్స్ ఆఫ్టర్ 3:34 in the evening we used to organize some small hot snacks. ఉప్మా కానీ ఆ లోకల్ వాళ్ళు ఏం తినొచ్చు, అది తిన్నాక వాళ్ళు మళ్ళీ చదవాలి స్పెషల్ క్లాసెస్. సో ఇలాంటి చిన్న చిన్న అంటే బాగా అందరూ ఓన్ అప్ చేసి చాలా మంచి నాకు సపోర్ట్ వచ్చిందండి. ఒక్కో టీచర్ స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇప్పుడే తీసుకుంటున్నారు. అప్పుడే అంత కాన్సెప్ట్ లేదు.
సో అట్లా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను కొన్ని అట్లా ట్రై చేశాను. తర్వాత హాస్టల్స్కి నేను అప్పుడే స్కైప్ పెట్టించానండి, ఓకే, కంప్యూటర్స్ ద్వారా డైరెక్ట్ మాట్లాడడం. సో డైలీ ఇప్పుడంటే జూమ్ అందరికి అలవాటు 2011-12 లోనే స్కైప్, ఇట్ వాస్ స్కైప్ కదా ఫస్ట్ టైం. అండ్ హాస్టల్ కిడ్స్ యూస్ టు బి సో ఎక్సైటెడ్. 3:34 అయింది అంటే కలెక్టర్ అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తారు, మేము అందరు చెప్తాము, షీ విల్ ఆస్క్ ఎవ్రీథింగ్. సో డైలీ ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్, స్పెషలీ మన బాలిక ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, కేజీబీస్. సో ఎక్కడెక్కడ కొంచెం చాలా వల్నరబుల్ పీపుల్ ఉన్నారు, నేను బాగా ప్రయత్నం చేసి రీచ్ అవుట్ అవ్వడానికి నేను మెజర్స్ తీసుకున్నాను. స్కైప్ టెక్నాలజీ అప్పుడే యూజ్ చేశాను, జస్ట్ స్టార్ట్ అయింది అప్పుడప్పుడే 2010-11 ఇట్ జస్ట్ స్టార్ట్. స్కైప్ ద్వారా స్కూల్స్ లో కూడా చూసారా ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్? స్కూల్స్ చూసానండి, హాస్టల్స్, స్పెషల్లీ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఓకే, ముందు మళ్ళీ అక్కడ కూడా రెసిస్టెన్స్ వచ్చింది. ఈ మేడం ఏం చేస్తున్నది, డైలీ అడుగుతున్నారు, మీరు ఏ టైంకి చేరారు, ఏం చేశారు. మళ్ళీ అప్పుడప్పుడే పేషెంట్స్ ఉంటే పేషెంట్స్ కూడా ఒక 2 సారి అడిగాను, ఎలా ఉంది డాక్టర్స్ టైంకి వస్తున్నారా లేదా అని. అంటే డైరెక్ట్లీ అట్లా అనకుండా, ఎలా ఉన్నారు ఈరోజు, మీ డాక్టర్ గారు బాగున్నారండి, మీకు బాగా చూస్తున్నావా, అట్లా జస్ట్ ఫ్రెండ్లీగా. సో ఆ మెసేజ్ పోయింది, ఆమె ఎప్పుడైనా ఏ టైంలో కానీ ఫోన్ చేయొచ్చు. సో దీంతో కొంచెం అంటే ఐ డోంట్ సే ఎవ్రీథింగ్ ఇంప్రూవ్డ్, బట్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఒక మాట. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కలెక్టర్ మేడం ఒక్కరు కాకుండా కింద స్థాయి నుంచి ప్రతి ఒక్క హైరార్కీలో అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉందని ఒక ఫీలింగ్ నేను ట్రై చేశానండి. యా. సో అమ్మ లాలన స్కీమ్ ఎట్లా వచ్చింది? అమ్మ లాలన యాక్చువల్లీ నేను 2-3 సందర్భాల్లో కొన్ని అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి చాలా బ్యాడ్ కేసెస్ విన్నానండి. వాళ్ళు సిజేరియన్ చేసి వాళ్ళకి ఆర్గన్స్ కూడా దొంగ చేశారు. గర్భసంచి ఆపరేషన్ అన్నది చేసేవాడు, ఎస్పెషల్లీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో అవసరం లేకుండా in entire I was shocked to know the statistics. Karimnagar was having the highest section of cesarean sections in the world. Yes. ఇండియా మర్చిపోండి, ఇన్ వరల్డ్ ఇట్ వాజ్ హైయెస్ట్ పర్సంటేజ్ అంట. 90-95% మహిళలకి సిజేరియన్ సెక్షన్స్ చేసేవాడు. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి కొంచెం నేను సరే మనం అంతా గవర్నమెంట్ ఫెసిలిటీస్లో చేస్తే ఎటువంటి అన్నెసెసరీ చేయడు అనేది ప్రయత్నాలతో కొన్ని సిస్టమ్స్ పెట్టాము. దీంతో ఈ అమ్మలాల కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అప్పుడే. ఓకే, ఎస్. సో దానికి ప్రధానమంత్రి అవార్డు కూడా, అంటే అది నామినేషన్ కి గవర్నమెంట్ అప్పుడే పంపించారు, అవార్డ్ రాలేదు. నో, ఇట్ వాజ్ నామినేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెటర్. ఎంఎంఆర్ ఐఎంఆర్ లో రికార్డెడ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మోర్టాలిటీ రేట్స్ అంటే చాలా స్పెషలీ కొన్ని మా ప్రాంతాల్లో ధర్మపురి, పెద్దపల్లి అలాంటి ప్లేసెస్లో కూడా మంత్ని ఈ మెటర్నల్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ బోత్ రేట్స్ హ్యావ్ స్లైట్లీ ఇంప్రూవ్డ్. సో మీరు అప్పుడే సిజేరియన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు 10-11 years బ్యాక్. తగ్గిందా మేడం? అంటే మీరు చెప్పిన తర్వాత ఈ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అట్లా చేయడం, అంటే ఇది అంతా ఒక కాలం వరకు మనం సిస్టమ్స్ ఎంత టైట్ చేస్తామో ఒక కాలం వరకు వర్క్ అవుతుంది. దీని తర్వాత మనం వదిలేస్తే మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో ఐ డోంట్ క్లెయిమ్ దట్ ఇట్ హస్ కాజ్ సమ్ లాస్ట్ పబ్లిక్ లో అయితే అవేర్నెస్ వచ్చింది, కొంచెం అవేర్నెస్ అయితే ఐ హోప్. అనవసరమైన సిజేరియన్ వద్దు అని ఇప్పుడైతే చాలా మంది, నాకు తెలిసి ఇప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళైతే వద్దు సిజేరియన్ వద్దు అన్న. ఎస్. తర్వాత ఆల్సో ఒక 4-5 years వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి రావాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా మంచి సర్వీస్ వస్తుంది అనేది ఒక థాట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో 3 years tenure, almost 3 years, yeah, close to 3 years. తర్వాత మెదక్ కలెక్టర్ గా ట్రాన్స్ఫర్. yes I was collector Medak also for some time. సో మెదక్ కలెక్టర్ గా ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడే ఎగ్జాక్ట్లీ పీక్ పీరియడ్ ఇష్యూస్ వచ్చిన తర్వాత అందరు స్మితా సబర్వాల్ అందరికి ఎట్లా నోటెడ్ అయ్యారంటే అమరులకు సన్మానం చేస్తూ అమరవీరులకు సంబంధించి ఫ్యామిలీస్ సందర్భంగా ఏడవడం. ఇది అప్పుడున్న సోషల్ మీడియాలో అనుకోండి, టీవీలో హైలైట్ న్యూస్ అయింది. అవునండి. యాక్చువల్లీ ఆఫ్ కోర్స్ చాలా మందికి దీని మీద చాలా ఒపీనియన్స్ ఉన్నాయి, బట్ ఇట్ వాస్ జస్ట్ ఫర్ మీ. కొంతమంది కావాలని చేశారు అంటారు. అవునండి, అది కూడా తర్వాత విన్నాను. కావాలని ఎవరు ఏడుస్తారు కావాలని, అది కూడా కలెక్టర్ ఏడుస్తారు.
లేదు, అది ఒక్క సందర్భం అట్లా ఉన్నింది. వాడికి పిల్లలు అంటే 15-year-old 16-year-old బాయ్స్ అనమాట. ఆ మదర్స్ ఆ ఫొటోస్ ఇట్లా పట్టుకుంటూ వారు ఏడుస్తున్నారు. నేను కూడా ఒక మదర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ కొంచెం ఆ సెంటిమెంట్ చూసి వాళ్ళకి హావభావ చూసుకుంటూ నాకు కొంచెం నీళ్ళు వచ్చింది. అది మీడియా వాళ్ళు బాగా క్యాప్చర్ చేసి ఫుల్ డే ప్లే చేశారంట. అది నాకు తెలియదు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న వాళ్ళు అందరు కూడా అది హార్ట్ లో టచ్ అయింది. అంటే I did it as a genuine feeling as a mother. Number 1. Number 2, నేను కూడా ఒక ఆ టైం అంటే 2014 కదా, దాదాపు 6-7 years నుంచి కంటిన్యూస్లీ తెలంగాణ యాజిటేషన్ చూసిన, అది కూడా ఫీల్డ్ లెవెల్లో. తెలంగాణ స్టేట్హుడ్ కు మీరు సపోర్ట్? వెరీ మచ్. ఎందుకంటే మీరు though you are Bengali, born and brought up here. You see, Bengalis are also by nature agitationists. Yes. They are little revolutionary inside. Yes. So ఎక్కడ ఏదో అన్యాయాలు చూస్తే వాళ్ళు కూడా కొంచెం they are not very సో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ లో న్యాయం ఉందని మీరు కూడా అనుకున్నారు? ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. మిగతా అందరూ ఎట్లా సెలబ్రేషన్ లో అందరూ పడిపోయారు, నేను కూడా అట్లా లోపల నుంచి ఫీల్ అయ్యి సంతోషం నాకు కూడా వచ్చింది కదా. అంటే నేను కరీంనగర్ లో తిరిగేటప్పుడు ఆ సమ్మె పీక్ లో ఉంది, సకల జన సమ్మె. అప్పుడే ఒక్కటి బండి అలౌ చేసేవాడు కాదు పబ్లిక్. నాకే 3 years వాళ్ళు ఫ్రీడమ్ గా మొత్తం నేను కరీంనగర్ తిరిగాను, నాకు ఎవ్వరు ఎక్కడ ఏం చెప్పలే, ఆపలేదు. ఎందుకంటే వాళ్ళు మా కరెక్టర్ అనేది నాకు ఓన్ అప్ చేసుకునేవారు. సో వై షుడ్ ఐ నాట్ సెలబ్రేట్ వెన్ దే గెట్ దేర్ సెంటిమెంట్. ఐ యూస్ టు గో టు స్కూల్స్. నేను చిన్న పిల్లలకి అక్కడే తిట్టేవాడు, మీరు ఎందుకు స్కూల్ బంక్ చేస్తున్నారు, మళ్ళీ స్కూల్కి రావట్లేదు, టీచర్స్ రావట్లేదు, హెడ్ మాస్టర్స్ రావట్లేదు అంటే జై తెలంగాణ అనేవారు. సో ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వెరీ క్లోజ్. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్. దట్ ఈస్ ద హోల్. అంటే అంతకుముందు విశాఖపట్నంలో పనిచేశారు, తర్వాత ఇక్కడ వరంగల్లో పనిచేశారు. అంటే ఇది జస్టిఫైడ్ డిమాండ్ అని ఎప్పుడు అనిపించింది మీకు, ఏ టైంలో? అంటే నేను కరీంనగర్లో ఉన్నప్పుడు అండి. ఎగ్జాక్ట్లీ మీరు మలిదశ తెలంగాణ ఉద్యమం మీరు సివిల్ సర్వెంట్ అయినప్పుడు 2001 నుంచి స్టార్ట్ అయింది. అవునవును. సో కరీంనగర్ లో ఉన్నప్పుడు ఈ డిమాండ్ లో ఎంత కొంత న్యాయం ఉంది, పబ్లిక్ ఆస్పిరేషన్ ఉందని అనిపించింది. I thought so because I felt on very small issues, fertilizer supply, then certain very core issues, అంత మాకి ఫోకస్ లేదు ఆ జిల్లాకి. ఎడ్యుకేషన్ లో, హెల్త్ లో కొంచెం అది సరే, అది కామన్ ఉండొచ్చు, కానీ కొన్ని నిత్యావసరాలకి ఆ ప్రయారిటీ అనేది ఆ ప్రాంతంకి రావట్లేదని నాకు కూడా ఫీలింగ్ వచ్చింది. సో తర్వాత అది కామన్ పబ్లిక్ సెంటిమెంట్. హూ am I to like or dislike? You see, it's a public sentiment. It's a democratic process. If your parliament is agreeing and parliament is saying today Telangana is a new state, as a IAS officer I have to respect that decision and be part of the new state. So that was my sentiment. సో అది అమరవీరుల కుటుంబాలకి చేస్తున్నప్పుడు కూడా అది కూడా న్యాచురల్ గా అప్పుడు 100% న్యాచురల్. తర్వాత అనిపించింది ఎందుకు ఏడ్చాను నేను ఏడవకూడదు సివిల్ సర్వెంట్. 2 days కొంచెం రిగ్రెట్ బికాజ్ ఐ సా దట్ దే ఆర్ స్పిన్నింగ్ ఇన్ డిఫరెంట్ వే. అంటే పాజిటివ్ ఉన్న నెగటివ్ కూడా. నెగటివ్ ఎక్కువ అయింది కూడా. ఐ డోంట్ నో అంటే ఏదో ఆమె పొలిటికల్ కోసం చేసింది, షీ వాంటెడ్ టు గో టు CMO, ఏదో రకరకాలకి. ఐ డోంట్ నో. సీఎంఓకి వెళ్ళిన తర్వాత అన్నారా? సీఎంఓకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఎక్కువ ఆ స్టోరీ ఎక్కువ ప్లే చేశారు. ఆమె ఎందుకు సీఎంఓకి వచ్చింది అంటే అప్పుడే ఏడ్చింది కాబట్టి వచ్చిందంట. ఆమె ఏం పని చేయలేదు, ఒకటి ఏడ్చింది కాబట్టి సీఎంఓకి. అంటే ఐఎమ్ సేయింగ్ ఆన్ ఎ లైటర్ నోట్, there were some channels who were trying to show that because I have shown some sentiment, therefore I have been selected. That I didn't like, because I believe I have a good body of work behind me to be selected. కరీంనగర్ లో, మెదక్ లో చేసిన వర్క్ దాని ముందు కూడా అండి 2001 నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. నాకు ఇప్పుడు కూడా కర్నూలు నుంచి, కడప నుంచి, చిత్తూరు నుంచి, విశాఖపట్నం నుంచి నాకు డైలీ మెసేజెస్ వస్తాయి. ఆ టైంలో వాళ్ళ మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటారు. అప్పుడే చేసిన మంచి పనులకి మాకు ఇప్పుడు ఏదో దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్, అది వాళ్ళు గుర్తుపడతారు అప్పుడప్పుడే. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది మేడం ఇంతవరకు మీరు రిసీవ్ చేసుకున్న దానిలో? అంటే ఐ కాంట్ కంపేర్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ గివెన్ మీ సో మచ్ లవ్. యాక్చువల్లీ నాకు అప్పుడే అర్థం, అంటే ఆ ఎగ్జాక్ట్ తెలుగు పదాలకి నాకు అప్పుడే అంత క్లారిటీ లేదు, కానీ నాకు ఎక్కడ పోతే ఆడపడుచు అనేది పిలిచేవాడు. మా ఆడపడుచు అని. సో ఎక్కడో నా ఫేర్వెల్స్లో అలాంటి సెంటిమెంట్ నేను చూశాను. సో ఐ ట్రూలీ బిలాంగ్ టు దెమ్ అండ్ దే ట్రూలీ ఓన్ మీ అప్. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై కెరియర్.
wherever it is. Yeah. Okay. So CMO లోకి వెళ్ళడం టర్నింగ్ That was పాయింట్ a ఇన్ యువర్ surprise. కెరీర్. Yes, and that was a big surprise. ఎట్లా మన కేసీఆర్ గారితో ఫస్ట్ ఎట్లా మీ పరిచయం? మెదక్ కలెక్టర్ గా ఉండగానా? Yes, I was of course in Medak. Yeah. అండ్ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత నాకు జిఏడి నుంచి మా జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది సేయింగ్ దట్ మేడం మీకే పోస్టింగ్ వస్తున్నాయి, మీరు బీ రెడీ టు, అంటే మాకు జనరల్గా చెప్తారు కదండి మనం ప్రిపరేషన్ మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి అని. సో బీ రెడీ టు రిపోర్ట్ టు జిఏడి టుమారో, యు ఆర్ గెటింగ్ పోస్టెడ్ టు హైదరాబాద్. ఓకే. సిఎంఓ అని నాకు చెప్పలేదండి. ఓకే. సో సరే నాకు జిల్లా నుంచి మళ్ళీ హైదరాబాద్ వస్తుంది అండ్ ఐ వాజ్ ఓకే, feeling happy. Then when orders came also I was little surprised because I don't have any background. Okay. And CMO అంటే ఒక ఛాలెంజింగ్ కదా, మరి అటువంటి ఎక్స్పోజర్ ఉండాలి. నాకు ఫుల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్, ఆల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పీరియన్సెస్. సో నేను ఎట్లా సిఎంఓలో హైదరాబాద్ చేసిన తక్కువ కదా మేడం, అంటే అప్పుడు బిఫోర్ హైదరాబాద్ లో ఒక్కటే నాకు స్టింట్ అండి, జాయింట్ కలెక్టర్, అది కూడా ఫీల్డ్ పోస్టింగ్. ఓకే. ఐ వాస్ జాయింట్ కలెక్టర్ హైదరాబాద్. yes, నేను ఇంకా ఏం చేయలే హైదరాబాద్ లో, అంత నేను జిల్లా ఎక్స్పీరియన్స్. సో నాకెందుకు సీఎంఓ కానీ నాకు చిన్న ఓకే. అంటే సీఎంఓలో వేసే ముందు కేసీఆర్ మీకు ఫోన్ చేసి సీఎంఓ వేస్తున్నాను కూడా చెప్పలేదు, మీతో మాట్లాడలేదు? లేదండి. ఓకే. ఎప్పుడూ లేదు. మెదక్ కలెక్టర్ కదా ఆయన, ఓన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కదా, అప్పుడు మాట్లాడేవాళ్ళ అంటే ఏదన్నా? అంటే అప్పుడే సార్ ఒక్కసారి ఓన్లీ నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చారు. యా. మనం అప్పుడు ఎలక్షన్స్ కదా, ఎలక్షన్ ఇయర్ 2014 అది. సో ఎలక్షన్ ఇయర్ ఐ వాస్ మెదక్ ఎంపీగా. yes, he came to file nomination, that's all. Okay. That's all. There is no other interaction with KCR sir before that. Never. పరిచయం లేదు. ఓకే. సో ఆ ఫోటోనే నాకు తెలిసి మీకు రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చొని ఉండాలి కదా? అవును, వాళ్ళు పేపర్స్ ఇస్తారు కదా, నేను తీసుకోవడం అంతే, ఇంకా ఏ ఇంటరాక్షన్ లేదు. అండ్ నాకు ఎప్పుడు కేసీఆర్ గారు ఫోన్ కూడా చేయలేదు. ఓకే. నెవర్. ఇన్ఫాక్ట్ వెన్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ సిఎంఓ దెన్ ఫస్ట్ టైం సార్ చెప్పారు, మీరు తెలంగాణ ప్రాంతాల్లో మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఫీల్డ్ ఇష్యూస్ బాగా తెలుసు, కాబట్టి మీరు మా ఆఫీస్లో కొంచెం ఇన్పుట్స్ ఇస్తే చాలా బాగుంటుంది అని, ఆ ఉద్దేశంతో సార్ నాకు సీఎంఓలో. ఓకే. సో పోస్టింగ్ వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం మాట్లాడారు, బికాజ్ ఆఫ్ వరంగల్, కరీంనగర్, మెదక్ ఇదంతా కూడా. ఎగ్జాక్ట్లీ. నా కాస్ట్, నా కుటుంబము, నా బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు వారికి. ఓకే. ఓన్లీ బికాస్ ఆఫ్ మై వర్క్ ఐ థింక్ దే ప్రిఫర్డ్. కొద్దిమంది అట్లా విమర్శిస్తుంటే ఏమనిపిస్తుంది? ఏముంది దాంట్లో విమర్శన చెప్పండి? వర్క్ మీద ఇంపెక్ట్ చేయొద్దు ఆఫీసర్స్కి, ఓన్లీ కాస్ట్ మీద చేయాలా? సో వెన్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ సర్వీస్ రికార్డ్, వాట్ ఈస్ ద విమర్శన? ఐ వాంట్ టు నో. సో ఐ వాజ్ సెలెక్టెడ్, ఐ ఎమ్ ద వన్ ఆఫ్ ది ఫ్యూ ఆఫీసర్స్ ఇన్ ఇండియా who has been selected only on one merit, and that is my pure 24 karat work in the field. Yeah. There is no other consideration, not my background, nor my caste, nor my any mentor or any political connection, and I stick by that. Okay. Yes. So CMO లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 9 years. Yes. ఎట్లా ఉందా జర్నీ? అంటే దాని సంబంధించి అంటే పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ భరత్, పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫీల్డ్ కి CMO కి చాలా డిఫరెన్స్. బికాజ్ ఫీల్డ్లో మేము డైలీ ఇంటరాక్షన్లో ఉంటాం కదా పబ్లిక్తో, తర్వాత ఆఫీసర్స్తో. సో ఆ గ్రిప్ వేరే ఉంటుంది. సిఎంఓ అంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ మెనీ ఇంట్రెస్ట్. ఫీల్డ్కి కూడా డెలివరీ వెళ్ళాలి, స్టేట్ గవర్నమెంట్ ఏం పాలసీ నిర్ణయిస్తున్నది ఆ పాలసీకి మంచి రిజల్ట్స్ వెళ్ళాలి ఫీల్డ్కి. దట్ ఈస్ ద జాబ్. అంటే మన పర్సెప్షన్లో తేడా ఉంటుంది మేడం. గ్రాస్ రూట్లో ఒకటి అనుకుంటాం, ఇక్కడ పైన ఒకటి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారు, గ్రాస్ రూట్లోకి వెళ్ళి వేరే జరుగుతుంది. అంటే నా అక్కడే రోల్ ఒకటే ఉండింది, గ్రాస్ రూట్లో ఏం సక్సెస్ అవుతుంది ఆ ఇన్పుట్ వారికి చెప్పడం. ఓకే. గ్రాస్ రూట్లో ఇది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది, ఇది ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనేది ఆ ఫీల్డ్ ఇంపాక్ట్ ఏముంటుంది ఆ ఇన్పుట్స్ మనం కరెక్ట్గా చెప్పాల్సిందే. అప్పుడే మంచి పాలసీ తయారవుతుంది. ఆ పాలసీ 10 ప్రజలకి పనికి వచ్చిన పాలసీ ఉంటుంది. దట్ వాజ్ మై రోల్ ఇన్ సిఎంఓ. సో మీరు 9 years టెన్యూర్లో ప్రధానంగా మీ మీద విమర్శ ఏంటంటే హెలికాప్టర్స్ యూజ్ చేసుకున్నారు. స్మితా సబర్వాల్కు హెలికాప్టర్ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఆఫీసర్గా ఆమె చక్రం తిప్పారు. హెలికాప్టర్ వాడితే మోస్ట్ పవర్ఫుల్ అవుతారా? లేదండి, అట్లా ఏం లేదు. జనరల్ గా చీఫ్ మినిస్టర్ వాళ్ళు మాత్రమే వాడేదానికి సీఎంఓ మిషన్ భగీరథ పర్యవేక్షించింది కూడా హెలికాప్టర్ యూజ్ చేశారు. డైనమికే కాదు, పవర్ఫుల్ గా చక్రం తిప్పారు మొత్తం.
See, this is all imagination, okay? Not only me, అప్పుడే ఉన్న సిఎస్, డీజీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ హెలికాప్టర్స్ వాడారు. వాడారని కాదు, గవర్నమెంట్ ఒక ఆథరైజ్ చేసిన తర్వాత సో అండ్ సో టాస్క్ ఉంది, సో అండ్ సో వర్క్ ఉంది, అది ఎక్కడో అడవి ప్రాంతంలో ఉంటుంది, చాలా లోపల ఉంటుంది కొన్ని పాయింట్స్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఉన్నప్పుడు. మీరు 1 డేలో ఆ బెస్ట్ యూజ్ ఆఫ్ ద టైం చేయాలంటే సమ్ ఇంటర్వెన్షన్స్ గవర్నమెంట్ హ్యాస్ ఆథరైజ్డ్. సో ఇన్ దాట్ రిగార్డ్ we have all gone for inspections. Okay. It is not for any personal show off. Okay. And not just me, you can go and check back all officers who were authorized to go for work. They have used the helicopter. Okay. సో దీనికి ఇంత పెద్ద ప్రచారం ఏంటో నాకైతే ఇంకా అంటే గవర్నర్ హెలికాప్టర్ ఇవ్వలేదు. ఇంకా ఒకటి చెప్తాను, ఎన్నోసారి మేము హెలికాప్టర్స్ వాడాము, దానికంటే 100 times ఎక్కువ నేను రోడ్ మీద తిరిగాను. దానికి లెక్క ఉందా? మీరు అది హైలైట్ చేస్తారా? అర్ధరాత్రి కూడా మనం ఫీల్డ్ నుంచి కార్లో లేకపోతే వాట్ ఎవర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వీ హ్యావ్ గాన్ ఎవ్రీ డే ఆన్ ద ఫీల్డ్. ఓకే. సో రోడ్ ట్రావెల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది జాబ్, బట్ యూ వాంట్ టు షో ఓన్లీ హెలికాప్టర్. అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే సెకండ్ టర్మ్ లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్కి హెలికాప్టర్ ఇవ్వలేదు, ఆమె భద్రాచలం ట్రైన్ లో బస్ లో వెళ్ళారు కదా, కానీ మీకు ఇవ్వడం వల్ల అంటే దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ గవర్నర్. That is not true. That is not true. And like I said, not just me, at that point in time, chief secretaries, DGs, principal secretaries, whoever was given a particular task, they have been authorized to do the task, they have accordingly done. Nobody has done in personal capacity. No. అదర్ దెన్ మిషన్ భగీరథ మీకు కేటాయించిన సబ్జెక్ట్స్ లో అంటే సీఎంఓలో కేటాయించిన సబ్జెక్ట్ లో సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రతి సబ్జెక్ట్ లో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, ఫ్రాంక్లీ ఐఎమ్ సేయింగ్, బికాజ్ యూ ఆర్ హైలైటింగ్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్, మిషన్ భగీరథ, కానీ నేను చాలా సాటిస్ఫాక్షన్ నాకు ఇచ్చిన సబ్జెక్ట్ అయితే పంచాయత్ రాజ్. ఓకే. గ్రామాల్లో నేను ఎక్కువ తిరిగాను, బండిలో తిరిగాను, ఓకే, కాలువలో తిరిగాను. సో పల్లె ప్రగతి అని మంచి ప్రోగ్రామ్కి బాగా రిజల్ట్స్ వచ్చింది. అప్పుడే ఆ స్కీమ్ పేరు వైకుంఠధామాలు, అంటే చాలా అసెట్ క్రియేషన్స్ అయింది, పల్లె ప్రగతి వనాలు, మెనీ థింగ్స్ వర్ డన్. బేసిక్ శానిటేషన్ మీద, గ్రామాల పరిస్థితి మీద ఒక అవగాహన, ఒక వర్క్ అప్పుడే జరిగింది. ప్లాంటేషన్ మీద, ట్రీ ప్లాంటేషన్ మీద చాలా గ్రీనింగ్ జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ది మెనీ టైమ్స్ వీ హ్యావ్ సూపర్వైజ్ దీస్ వర్క్స్. దెన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్లో కూడా కొన్ని బాగా ఇంటర్వెన్షన్స్ జరిగినాయి. అప్పుడే కేసీఆర్ కిట్ అని అప్పుడే ఇచ్చారు గర్భిణీ స్త్రీలకి, కొంచెం హాస్పిటల్స్కి. మన అప్పుడే చెప్పిన కరీంనగర్ మోడల్కి కూడా కొంచెం అర్థం నేనైతే అటువంటి ఇన్పుట్స్ కూడా ఇచ్చాను, అప్పుడే సీఎం గారికి ఆ ఇన్పుట్స్ కూడా ఇచ్చాను, సార్ ఇలా కొంచెం పరిస్థితులు ఉన్నాయి. And then CM was also very sensitive about all these issues. So he has understood the field requirements.